తాజా అంశాన్ని చూస్తున్నాం. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, ఈ సుధీర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? గత కొంతకాలంగా ఈగల్ టీం తెలంగాణకు సంబంధించినటువంటి ఈగల్ టీం పోలీసులు ఈగల్ టీం విభాగం అంతా కూడా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది. ఈ నేపథ్యంలోనే విస్తృత తనిఖీలు చేసింది. అయితే తాజాగా నానక్రామ్ గూడలో ఈగల్ టీం తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో ఏపీలోని జమ్మలమడుగుకు చెందినటువంటి ఎమ్మెల్యే కుమారుడు ఈ తనిఖీల్లో దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసుల తనిఖీల్లో దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకు ఈగల్ టీం బృందం అయితే డ్రగ్స్ కి సంబంధించినటువంటి టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే నానక్రామ్ గూడలో జరిగినటువంటి తనిఖీలో ఆయన పోలీసులకు చిక్కారు. పోలీసులకు చిక్కిన తర్వాత ఆయనకు డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ఆయనను అక్కడి నుంచి డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ కు కూడా పోలీసులు ఇప్పటికే పంపించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే గతంలో ఇప్పటికే 1-2 సార్లు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడనేటువంటి సమాచారం కూడా మనకు పోలీసు వర్గాల నుంచి అందుతుంది. గత కొన్నాళ్ల నుంచి ఆయన వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు వీటి వల్ల కొంచెం సతమతం అవుతున్నట్టుగా కూడా సుధీర్ రెడ్డి సతమతమవుతున్నట్టుగా కూడా పోలీసు అయితే విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే నానక్రామ్ గూడలో ఇటు నార్సింగ్ పోలీసులు, నానక్రామ్ గూడ ఈగల్ టీం పోలీసులు వీళ్ళంతా కూడా సంయుక్తంగా ఈ దాడులు చేశారు. ఈ దాడుల్లో అయితే కొంతమందిని గుర్తించినట్టుగా కూడా తెలిసింది. కొంతమందిలో టెస్ట్ చేయగా ఈయనకు ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి అయితే పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆయన అక్కడి నుంచి డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ కి అయితే తరలించారు. ఆయనతో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మొత్తం ఈ తనిఖీలో ఎంతమంది దొరికారు, ఎంతమందికి టెస్ట్ చేస్తే ఎంతమందికి పాజిటివ్ వచ్చింది ఏంటనేటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, ధన్యవాదాలు పవన్. జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ నార్సింగ్లో పోలీసులు సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పరీక్షల్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్గా నిర్ధారించారు. సుధీర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు అనంతరం డి అడిక్షన్ సెంటర్కు తరలించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్లోని నార్సింగ్లో పోలీసులు సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పరీక్షల్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్గా నిర్ధారించారు. సుధీర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు అనంతరం డి అడిక్షన్ సెంటర్కు తరలించారు.